యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్తో పాటే అరెస్ట్ అయ్యి జగన్ మాదిరే బెయిల్ తీసుకున్న సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పనిసరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళ్తున్నారని అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారెన్ టూర్కు ఓకే చెప్పిన కోర్టు సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు ఈ 15 రోజుల టూర్ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. అయినా ఫారెన్ టూర్కు అనుమతిస్తూనే నిందితుడు కోరినట్లుగా కాకుండా టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్కు కోర్టు అనుమతించుకున్నా పర్వాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా టూర్కు అంగీకరిస్తూనే మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు, 15 రోజుల్లో టూర్ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాక్ అని తప్పక చెప్పద్దు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. ఇది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్కు వెళ్లాలా వద్దా అన్న డైలమాలో పడిపోయారు. మరోవైపు కారణాల గురించి ఆరా తీయకుండా ఉంటే రాజకీయాల నుంచి హుందాగా వైదొలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు వెల్లడించారు. అయితే రాజీనామా చేస్తూనే ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ లేఖను పంపించినట్లు శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన కీలక పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈరోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించా. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నా అని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించా అని ఎక్స్లో విజయసాయిరెడ్డి తెలిపారు. కాగా ఇటీవల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఆ మరుసటి రోజు రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, రాజీనామా ఆమోదం పొందడం వంటివి చకచకా జరిగిపోయాయి. రాజకీయాలను వీడిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించి అన్నట్టుగానే పొలం పాటల్లోకి వెళ్లారు. సాగు చేస్తున్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు.